హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. రైల్వేలో లోకో పైలట్ జాబ్స్ పడ్డాయి. ఓకే, ఈ లోకో పైలట్ జాబ్స్ వచ్చేసి పోస్ట్ పేరు లోకో పైలట్. ఓకే, నెక్స్ట్ 9,970 ఉన్నాయి. 10th తర్వాత నిర్దేశిత ట్రేడులు, ఐటీఐ, అప్రెంటిస్షిప్, డిప్లొమా, బీటెక్ సంబంధించినటువంటి డిగ్రీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ జూలై 1, 2025 నాటికి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది అనమాట, అంటే మినహాయింపు. ఓకే, ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి 11/5/2025 వరకు ఉంది. సో మహిళలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఈబీసీ, ట్రాన్స్జెండర్కు 250 ఫీజు. వీరు CBT 1 హాజరైతే బ్యాంకు ఛార్జీలు పోను, మిగతాది అకౌంట్కి జమ చేస్తారు. ఓకే, ఇతరులు 500 చెల్లించాల్సి వస్తుంది. చాలా మంచిది ఇదనమాట. 9,000 పోస్టులు పడ్డాయి దగ్గర. సో మీకు మూల వేతనం వచ్చేసి 19,900తో పాటు డిఏలు గీఏలు అన్నీ కలిపి 40,000 వరకు వస్తుంది. సో CBT 1 ఒకటి ఉంటుంది, CBT 2 ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మెంటల్, రీజనబిలిటీ ఏమో 75 ప్రశ్నలు ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో లాస్ట్ డేట్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. జూలై 11/5 అంటే మే 11 తారీఖు లాస్ట్ డేటు. సో EWS 40, ఓబీసీ, నెక్స్ట్ SC ST వీళ్ళకి క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. CBT 2 ఉంటుంది నెక్స్ట్. ఓకే, తర్వాత CBAT, ఇవన్నీ కలిపి లాస్ట్కి వచ్చేసరికి తుది ఎంపిక జరుగుతుంది. దయచేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే పాస్ చేసుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. ఓకే, సన్నద్ధతకు మెలకువలు అని చెప్పేసి కూడా ఇక్కడ చిన్నది, అంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ అవన్నీ చూసుకోవాలి, రుణాత్మక మార్కులు ఎట్లా తగ్గించుకోవాలి అన్నీ ఉంటాయి. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, రైల్వేలో చాలా మంచి జాబ్స్. ఈ రీజనింగ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు దయచేసి రాయండి.